దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యము సామెతలు 15వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంది. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును అని రాయబడి ఉంది. ఇది ఎంతో ఒక వాస్తవమైన ఒక వాక్యం అని మనం చెప్పవచ్చు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును అంట. అంటే మన హృదయంలో, దీనికి అర్థం ఏమిటంటే, మీ ఇంగ్లీష్లో ఒక మాట అంటారంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. అంటే మీ ముఖము చూడండి, నేను ఎప్పుడో చదివాను, మన ముఖము మొత్తం ఇంతే ఉన్నా కూడా ఈ ముఖము ఎన్నో వేల ఎక్స్ప్రెషన్స్ను బయలుపరుస్తుందంట. ఇట్ గివ్స్ అవుట్ మెనీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అంటే మీ ముఖంని మీరు చూడండి, కొన్నిసార్లు అద్దంలో మీరు సంతోషంగా ఉంటే ఒకలాగా ఉంటుంది, నవ్వుతే మీ కన్ను, మెయిన్ మీ కన్ను అండి, మీ యువర్ ఐస్, మీ కన్ను చాలా ముఖ్యం. ఈ కన్ను మనం చూసినట్లయితే మీరు కావాలంటే మీరు చూడండి, మిర్రర్లో, అద్దాల్లో మీరు చూడండి, కోపంగా పెట్టుకుంటే ఒకలాగా ఉంటుంది, సంతోషంగా ఉంటే ఒకలాగా ఉంటుంది, నవ్వుతూ మీ మనసులోనే, మీరు బయట చెప్పాల్సిన అవసరం లేదు, మీ మనసులో నవ్వుతూ ఉంటే మీ కన్నులో ఒక రకమైన ఒక తేజస్సు ఉంటుంది, సనుగుతే ఒకలాగా ఉంటుంది, కోపడితే ఒకలాగా ఉంటుంది. కోపం అంటే మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా అది ఎక్కడ తెలుసా, మీ ముఖం ఒక అద్దంలాగా అయిపోతుందండి. ఇట్ విల్ బికమ్ లైక్ ఎ మిర్రర్. అంటే ఈ ఫేస్, ఈ ముఖం అనేది ఇంకొకరు మనల్ని చూసినప్పుడు మన ముఖంలో వారు దే కెన్ రీడ్ అవర్ మా ఫేస్. అంటే మన ఫేస్ను చూసి, మన ముఖంను చూసి వారు మనల్ని గురించి అప్పుడు ఉన్న ఫీలింగ్స్ను తెలుసుకుంటారు. ఆ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ముగ్గురుకు అంత పెద్ద ఏజ్ వ్యత్యాసం ఏం లేదు, కొద్దిగానే. అలా ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా వస్తారండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, ఇంకా బాబు కూడా పెద్దోడే. అంటే అప్పుడు వాళ్ళు వచ్చి సడన్గా నా రూమ్ తెరుస్తారు. రూమ్ తెరిచి ఫస్ట్ నా రెండో కూతురు ఏం చేస్తుంది తెలుసా, ఫస్ట్ నా ముఖమే చూస్తుంది. మమ్మీ మంచి మూడ్లో ఉందా లేదా, మమ్మీ నవ్వుతుందా లేదా, ఇంకా ఆమె వచ్చి నవ్వి చూపిస్తుంది, ఇంకా ఏదేదో యాక్షన్స్ అన్నీ చేస్తుంది. ఇంకా కొంచెం నేను నవ్వి కొంచెం మంచిగా మాట్లాడనుకోండి, వచ్చి అందరు ముగ్గురు బెడ్లో ఎగరడం స్టార్ట్ చేస్తారు, నా మీదే పడి అని చేస్తారు. నేను కొంచెం సీరియస్గా ముఖం పెట్టుకున్నాను అనుకోండి, వారి దగ్గరనే రారు, మెల్లగా డోర్ వేసి వెళ్ళిపోతారు. సో నేనేమంటున్నానంటే, మన ముఖం, అవర్ ఫేస్ ఒక అద్దం లాంటిది. అది ఒక ప్రతిబింబం. అంటే దేనికి ప్రతిబింబం అంటే మన ఫీలింగ్స్కి, మన కోపము, మన ద్వేషము, మన దుఃఖము, మన వేదన, మన సంతోషము, మన ఉల్లాసం, అన్ని ఎక్స్ప్రెషన్స్, నేను ఫస్టే చెప్పిన రీతిగా ఎన్నో వందల ఎక్స్ప్రెషన్స్, అంటే భావము మన ముఖంలో కనపడుతుంది. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును అని రాయబడి ఉంది. అంటే మన దుఃఖం వలన ఆత్మ ఏం చేస్తుందంట, నలిగిపోవును. దానికి ఆపోజిట్గా మీరు మనసు సంతోషంగా ఉంటే అది సంతోషముగా, మీ జీవితము కూడా, మీ మనస్సు కూడా, మీ ముఖము కూడా సంతోషముగా ఉండను. అది నలిగిపోదు. మీ జీవితంలో ఆ రీతిగా మీరు నలిగిపోయే హృదయం కాకుండా సంతోషమైన హృదయంతో మీరు ఉండాలని ఈ నెల అంతా కూడా మీతో ఉండి దేవుడు మీకు దీర్ఘాయుషునిచ్చి, సంతోషంనిచ్చి, సమాధానంనిచ్చి, ఎప్పుడు మీ ముఖంలో ఎలా ఉండాలంటే మీకు సంతోషంను దేవుడు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఎవరెవరు ఈ వాక్యంను విన్నారో తండ్రి, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును అని మాట ప్రకారం వారి ముఖమునకు కూడా ప్రభువా తేటనిచ్చి, ప్రభువా వారి ముఖానికి సంతోషం ఇచ్చి, సమాధానం ఇచ్చి,
ప్రభువా వారి ముఖంలో ఎప్పుడు కూడా నవ్వు, ఎప్పుడు కూడా చిరునవ్వు, ఎప్పుడు కూడా ఆనందము, ఎప్పుడు కూడా సంతోషపడుతున్న ఒక ముఖమును వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని ఆశీర్వదించండి ప్రభువా. వారి జీవితంలో ఉన్న దుఃఖములు, వారి జీవితంలో ఉన్న సమస్యలు అన్నిటినీ తొలగించి ప్రభువా వారి జీవితాంతం ప్రభువా వారు సంతోషంగా ఉండేటట్టు మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.